జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించనున్నారనే ఒక వార్త గత 3-4 రోజులుగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఆయన రాజకీయ పార్టీ స్థాపిస్తారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, దీనికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల లాంచింగ్ మాత్రం జూలై 18 తేదీన జరగబోతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ అంశంతో పాటు ఇతర అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సిద్ధాంతి రాఘవ శర్మ గారు. నమస్తే సార్. సరే, జూనియర్ ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ తెరంగేట్రం అనేది ఒక చర్చ నడుస్తుంది గత 3-4 రోజులుగా. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. తెరంగేట్రం అరంగేట్రం లేదు, అది ఏనాడో స్టార్ట్ అయిపోయింది. ఏనాడో రాజకీయపరమైన ఆగమనం, ఆరంగేట్రం అన్నీ అయిపోయినాయి. తను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తాత పేరు నిలబెట్టే క్రమంలో అన్ని వైపులకి పర్యటనకు వెళ్ళటం, సభావేదికలకు వెళ్ళటం, తన ఉపన్యాసాలతో ఉర్రుత్తులు ఇచ్చటం, తాత పోలికలతో, తాత విధానాలతో మనవడు అద్భుతంగా చేస్తున్నాడని అందరూ వాళ్ళ ప్రముఖ స్థానాల్లో వాళ్ళ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించి మాట్లాడించుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా అరంగేట్రం ఏముంది? ఇప్పుడు కొత్తగా ఏం జరగబోతోందంటే, రాజకీయ రణరంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ తన మేధాశక్తిని కార్యరూపంలో ముందుకు తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ తన సైన్యం దీనికి సంబంధించి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు నిర్ణయించుకున్న రోజు సమయాన్ని బట్టి మొత్తం అన్నీ బయటికి తీసుకెళ్తున్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే గ్రామీణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి పేదరికపు స్థితిలో ఉన్న బడుగు బలహీన వర్గాల స్థాయి నుంచి చేసిన నాయకులు ఇద్దరే మన తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండు నందమూరి తారక రామారావు గారు. ఎలా అయితే చేయడం జరిగిందో అలా ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక విలువలతో ఇంకొంచెం చక్కగా దాన్ని మరింతగా చక్కదిద్ది గ్రామీణ స్థాయిలో నుంచి తీసుకురావడం కోసం ఏవైతే ఆలోచన చేశారో అవి ఆచరణలో పెట్టారు. ఇది రాజకీయ ఆరంగేట్రం కాదు, ఆరంగేట్రం అయిపోయింది. పేరు ఏదన్నా అనౌన్స్ చేస్తాడేమో, తాత తెలుగుదేశము, లేకపోతే తన తండ్రికి సంబంధించిన పార్టీని తిరిగి ప్రారంభించడము, ఏదన్నా జరగచ్చు. కానీ అది అతి తొందరలోనే జరుగుతుంది, దానికేం పెద్ద సమయం పట్టదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో చాలామంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపు మాత్రం వెళ్ళడం ఖాయం. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అయితే దీన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు, ఇది కేవలం సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమం మాత్రమే, రాజకీయ పార్టీలతో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రకటించాయి. నిజంగానే పార్టీ స్థాపించే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎందుకు ఉండవు? ఇప్పుడు ఆనాడు చిరంజీవి గారు ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు, ఎడ్యుకేషన్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాక ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కాదా? అందరికీ తెలుసు కదా, నేను చెప్పడమే ఉంది. సంఘానికి, సమాజానికి సేవ చేసే కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెడుతూ పార్టీని స్థాపించి, పార్టీని బలంగా నిలబెట్టి, కొంతమందిని శాసనసభకి పంపించి, తాను కేంద్ర మంత్రి పదవి వరకు వెళ్ళి అన్నీ చూసిన తర్వాత తిరిగి ప్రముఖ పార్టీలో విలీనం చేసి తాను రాజకీయాలను పక్కన పెట్టి తిరిగి సినీ రంగంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తమ్ముడి వైపు వస్తాడా, బీజేపీ వైపు వస్తాడా, ఏ వైపు వచ్చినా రాజకీయ యోగం మాత్రం ఉంది కాబట్టి వచ్చి తీరుతాడు, అందులో అనుమానం లేదు. చిరంజీవి గారు అలాగే ఖచ్చితంగా వస్తాడు, అందులో అనుమానం లేదు. కథ టైం ఉంది. ఖచ్చితంగా కేంద్రం నుంచి తనకొచ్చే పిలుపుని బట్టి ఏదో ఒక పదవిలో తాను కూర్చోవడం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. అలాగే మేబీ చూస్తారు బిఫోర్ ఎలక్షన్స్ ఓన్లీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తన అభిమాన సంఘాలు, తనని అభిమానించేటటువంటి తన అభిమానులు, వీళ్ళంతా ఈ సంఘానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా గ్రామీణ స్థాయి నుంచి ఏవైతే సేవలు చేస్తున్నారో ఇలా సేవలు చేస్తూ అందరికీ దగ్గరై, అందరి ఆమోదంతో అందరినీ కలుపుకుంటూ రేపు తను రాజకీయ రంగాన్ని మరో కొత్త రూపంలో తీసుకురావడని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా తీసుకొస్తాడు, అందరూ చూస్తూ ఉండండి.
అయితే ఇక్కడ ఊరువాడ అనే ఒక ఈ సేవా కార్యక్రమాలకి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఊరువాడ. జనంలో బాగా చొచ్చుకెళ్ళే పేరు. ఈ పేరు పెట్టడం వెనక కూడా ఏదైనా రాజకీయ కోణం ఉందా? ఉంది. రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలో ప్రతి మూల, ప్రతి చివర ఒక జిల్లా, ఒక రాష్ట్రంలో జిల్లాలోంచి మండలంలో నుంచి గ్రామంలో నుంచి ఇల్లు, అక్కడి నుంచి మొత్తం అందరికీ కూడా అందుబాటులోకి వెళ్ళే విధంగా తాను చేసినటువంటి రూపమే ఇది. ఆనాడు యువరక్తంలా, యువ నాయకుడిలా ఎలా అయితే చెలరేగిపోయాడో, ఇవాళ కొంత మేధాశక్తి, కొంత ఆలోచన, కొంత విధానం, తనని నమ్మి తనతో పాటు ఉన్న వాళ్ళ కొన్ని సలహాలు, వీటన్నిటినీ మమేకం చేసుకొని తగిన సమయంలో, తగిన రూపంతో, తగిన కార్యాచరణతో ముందుకొస్తాడు. అనుమానించాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఎవరి అండా అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్కి. సో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ స్థాపన అంటూ జరిగితే ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక ఈ రాజకీయ రంగంలో రెండో అధ్యాయానికి తెరలేపితే మాత్రం తెలుగుదేశంలో పార్టీలో, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలామంది మహానటుడు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ప్రాణంగా అభిమానించే వాళ్ళంతా తిరిగి మళ్ళీ తాత పేరు నిలబెట్టడానికి వచ్చిన మనవడి చెయ్యి పట్టుకొని ముందుకెళ్ళడానికి ఆలోచించరు. కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో రెండు పార్టీలకి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కొంత ఎందుకంటే అక్కడి నుంచి కొంతమంది కదులుతారు. కాబట్టి అది కొంచెం వాళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడదా? ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు? దేనికి? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎందుకు ప్రభావం పడదా అంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా ఆంధ్రాలో మాత్రమే ఉంది. అవును. తాత మొదలుపెట్టిన చోట నుంచి మొదలు పెట్టాలని మనవడికి ఉంది. అంటే తెలంగాణ నుంచి మొదలుపెట్టే అవకాశమే ఎక్కువ ఉంది. కానీ ఆంధ్రాకి కూడా వెళ్తాడు కదా? ఖచ్చితంగా వెళ్తాడు. మరి ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ కూటమి ఉన్నట్టు రేపు అక్కడ ఇంకోటి ఉండొచ్చుగా. కూటమి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు రేపు షర్మిలమ్మని కాంగ్రెస్ అధ్యక్షురాలివిగా నువ్వు వద్దమ్మా, అక్కడ అంత సహేతుకంగా లేదు, నువ్వు పక్కకి రా అని ఇంకో కొత్త మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి కలిపి ఇంకో కూటమి ఎందుకు తయారవ్వకూడదు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో మనం అనుకున్నట్టు ఏం జరగవు. ఎందుకని? అక్కడ పదవి కోసం శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. పదవి కోసం కత్తులు పెట్టి పొడుచుకునే వాళ్ళు కూడా కలిసిపోతారు. ఇది మాత్రం వాస్తవం. అలా రానున్న రోజుల్లో ఏదైతే ఇక్కడి నుంచి ప్రభావం తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండడం జరిగిందో అది అక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి కొంత సమయం పడుతుంది. తెలంగాణలో గుర్తింపు చాలా తొందరగా వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. సో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే అది సినీ పరిశ్రమ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? వివిధ సామాజిక వర్గాల సమీకరణ ఎలా ఉండబోతుంది? ఆనాడు నందమూరి తారక రామారావు గారి కోసం సినీ వర్గంలో నుంచి ఎంతమంది అయితే అండగా నిలబడ్డారో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్కి కూడా జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్ నుంచి కొంత గుర్తింపు, పేరు, స్థాయి ఉన్నటువంటి సీనియర్ నటులు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి తప్పకుండా అండగా నిలబడతారు. అందులో అనుమానం లేదు, అనుమానించక్కర్లేదు. కాకపోతే వచ్చిన వాళ్ళలో అందరూ మాత్రం విజయం సాధించడం కష్టం. ఎందుకంటే కొంత మేరకు మాత్రమే ఉంది అవకాశం, అందరికీ లేదు. కానీ తాను పెట్టడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కో బీజేపీకో కన్నా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి వర్గం ఏదైతే ఉందో అక్కడ కొంత లుకలుకలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే 9వ నెల పూర్తయ్యే లోపల చక్కగా కాన్పు జరుగుతుంది, 12 బిడ్డ ప్రసవిస్తారు. 8లో కూడా గ్యారంటీ ఉండదు, 3లో ఉండదు, 4లో ఉండదు, 5లో ఉండదు, 6లో ఉండదు, 7లో ఉండదు, 8లో కూడా గ్యారంటీ ఉండదు. 9 రావాల్సిందే అంటారు. అలాగే సమయం కాని సమయంలో జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయ లాభాపేక్ష కోసం వాడుకున్నప్పుడు
అతనికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి వెనక్కి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ అన్నీ కలిసి వచ్చిన తర్వాతనే అడుగు వేస్తే మరీ మంచిది. అది అన్నీ కలిసి వచ్చే సందర్భం ఎప్పుడు ఉండొచ్చు అంటారు? 28 అంచనా 2028 వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ప్రారంభమవుతుంది. 2028కి పరిపూర్ణమైన రూపం చూస్తారు. తాతలాగా సినిమాలు చేస్తూ రాజకీయంలోకి వస్తాడు, తాతలాగా రాజకీయ పదవుల్లో ఉంటూ సినిమాలు చేస్తాడు. ఇది జరిగి తీరుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ 2027 మార్చి తర్వాత ఆయన యోగం మారుతుంది, 2028లో పార్టీ స్థాపిస్తారని మీరు చెప్తున్నారు. నేను 2028లో పార్టీ స్థాపిస్తాడని చెప్పలా, 2028కి మీరు పూర్తి రూపాన్ని చూస్తారు అన్న. పార్టీ ఈ సంవత్సరం కావచ్చు, రేపు వచ్చే మార్చి కావచ్చు, దానికి దీనికి ఇక్కడ కేవలం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆగమనం వల్ల ఎవరికి నష్టం ఉంది, ఎవరికి లాభం ఉంది అని చూస్తే ముఖ్యంగా తెలుగుదేశానికి, కూటమికే నష్టం, వేరే వాళ్ళకి కాదు. సో వచ్చే ఏడాది మార్చి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యోగం మారుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చాలామంది అతనితో మమేకం అవడం జరుగుతుంది. ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతాయి. అనేకమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది కలవడం జరుగుతారు. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన మలుపులని మీరు అతి త్వరలోనే చూస్తారు. రైట్. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయం పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నవంబర్ 9 ఇవాళ వైఎస్ జగన్ విశాఖ పర్యటన పెద్ద ఎత్తున జనం వచ్చినట్టు తెలుస్తుంది. మత్స్యకారులను కలవడానికి వెళ్ళారు. ఈ పర్యటన ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర రాజకీయాలపై ఎలా ఉండబోతుంది? పూర్తి రాష్ట్రం మీద ఉంటుంది, ఉత్తరాంధ్ర కాదు, పూర్తి రాష్ట్రం మీద ఉంటుంది. ఇప్పుడు ఇవి మీరు చెప్పే ఈ జనాల యొక్క సమూహము, ప్రజల అభినందనలు, ఇవన్నీ చాలా చిన్నవి. మీరు వచ్చే నవంబర్ తర్వాత మరిన్ని మార్పులు చూస్తారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాల కోసం ప్రజలకి అండగా నిలబడడం కోసమేగా తాను వెళ్ళడం. తన రాజకీయ పార్టీ కోసమో, తన ప్రాభవం కోసమో, తన ప్రాబల్యం కోసమో, తనకి ఉపయోగం కోసమో వెళ్ళటల్లా. మొన్న సాయికృష్ణ డెత్ జరిగింది, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాడు. ఇంకో చోట జరిగింది, వాళ్ళ కోసం వెళ్ళాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళ కోసం, ప్రజల కోసం వెళుతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల సమరం కాదు, ఎన్నికల సమయము కాదు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రజలు ఎన్నుకున్న మనిషిగా, ప్రజలు దీవించిన మనిషిగా ప్రజల దగ్గరకు వెళుతున్నాడు. సో అదంతా ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మళ్ళీ చూస్తారు నవంబర్ తర్వాత, ఖచ్చితంగా చూస్తారు. అయితే ఇక్కడ రేపు భీమవరం పర్యటన ఉంది. మత్స్యకారులు అదే ఆక్వా రైతులకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆక్వా రైతులకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఒక సంక్షోభం ఉంది. దానిపై మాట్లాడడానికి, అడ్రస్ చేయడానికి వైఎస్ జగన్ రేపు భీమవరం పర్యటన ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లా అంటేనే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నది. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్కి ఆ సామాజిక వర్గం దూరం అవుతుందనే ఒక మాట వినిపిస్తుంది. సో ఇలాంటి పరిణామంలో భీమవరంలో ఆయన అడుగు పెడుతున్నాడు వైఎస్ జగన్. సో ఈ పరిణామం ఆయన భీమవరం పర్యటన ఎలా ఉండబోతుంది ఒకటి, రెండవది కాపు సామాజిక వర్గం లేదా గోదావరి రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఈ రేపు పర్యటన తోటి? అంటే పర్యటన నిమిత్తమైతే అద్వితీయమైనటువంటి ఫలితం చూస్తారు. తాను ఎవరి కోసం వెళుతున్నాడో, ఎవరికి అండగా ఉండాలని వెళుతున్నాడో చాలా అద్భుతమైన ఫలితం చూస్తారు. చాలా చక్కని అభిమానాన్ని మళ్ళీ చూరగొంటారు. ఈ కాపు సామాజిక వర్గంలో చాలామంది ఆయనతో వెన్నంటి ఉండడానికి సిద్ధపడతారు. ఖచ్చితంగా భీమవరంలో తాను వెళ్ళినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించి మోసపోయిన వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు, అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు రేపు అక్కడికి వెళ్ళి నిలబడి వాళ్ళ తప్పుని దిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు భీమవరం అంటే ఒక చోటని కాదు, జగన్ ఎక్కడికి వెళుతున్నా వస్తున్న ఆదరణ, వస్తున్న అభిమాన జన సందోహం, వస్తున్నటువంటి విధానం, ఇవన్నీ చెప్పకనే చెబుతున్నాయి గతంలో ఫలితాలు ఏవో తారుమారు జరిగాయి అని. సో ఈసారి ఆ తప్పు జరగకుండా ప్రజలు జాగ్రత్త పడతారు. సరే, ఇప్పుడు అమరావతి సంగతి తీసుకుంటే అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి
భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయని చాలామంది ఉన్నారు. రైతుల పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేసి వాళ్ళకి ఆ పొలానికి వెళ్ళే మార్గాలు మూసేయడమే కాకుండా కరెంట్ సరఫరా కూడా ఆపేసి సబ్సిడీలు ఆపేసి రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా 2 రోజుల నుంచి ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మొన్న కథనాలు కూడా వచ్చాయి. ఏం జరుగుతుంది అమరావతి రైతుల విషయంలో? అమరావతి రైతులు మోసపోయారు. నేను ఈరోజు ఒకటి అడుగుతా, అమరావతి రైతుల దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్కి మీరు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు? ఇంకో చోట ల్యాండ్ ఇచ్చారా? మీ ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారా? లేదు విద్యా అవకాశాలు ఇచ్చారా? లేదు డబ్బులు ఇచ్చారా? ఏదన్నా ఇన్ఫర్మేషన్ బాహ్య ప్రపంచానికి తెలుసా? లేదు, ఈరోజుకి లేదు. వాళ్ళ దగ్గరే లేదు, ఇక మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? కాకపోతే అమరావతిలో మొన్న కురిసిన వానలకి జరిగిన నష్టం అది మొత్తం చక్కదిద్దాలంటేనే కొన్ని 100 కోట్లు అవుతుంది. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్కే దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పుల్లింగ్ అంటే అందరూ ఇస్తారని నేను అనుకోను. కొందరు ఇద్దాము అనుకున్న వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ కాక వాళ్ళు ఇవ్వడం మానేసినా నేనేమో ఆశ్చర్యపోను. కాబట్టి ఇక్కడ అమరావతి రైతులు అడ్డగోలుగా మోసపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. రాష్ట్రంలో ఈ మధ్య చూస్తున్నటువంటి పరిణామాలు, అది అమరావతి రైతులు కావచ్చు, మన డిఎస్సి బాధిత అభ్యర్థులు కావచ్చు, తాజాగా ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా డిఏలు, పెండింగ్ డిఏలు చెల్లించడం. ఈ విషయం మనం ఇంతకుముందు నేను మీతో చెప్పా. నిరుద్యోగ సంఘాలు కానీ, డిఎస్సి సంఘాలు కానీ, మిగతా వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేవని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే రోజు వస్తుందని ఇంతకు ముందే చెప్పా మన ఈ చర్చలో. ఇది తక్కువ మీరు చెప్తోంది. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకి సంబంధించిన ధర్నాలు, దీక్షలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు అని పేరుకేనా, ఇక మిగతావే ఉండవా అని చొక్కా పట్టుకుని అడిగే విధంగా వస్తారు. ఇటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి ఈ సంవత్సరమే. తప్పదు. ఇక్కడ ఏంటంటే ఏదో 1, 2 చేసి పబ్బం గడుపుకుందాము అంటే మిగతా వాళ్ళు ఏమన్నా పిచ్చి వాళ్ళు ఆలోచిస్తారుగా, రేపు అదే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ వివిధ యూట్యూబర్లపై కూడా తీవ్రమైనటువంటి, అంటే యూట్యూబర్లని తప్పుందా లేదా వాళ్ళని సమర్థించే ప్రయత్నం అయితే నేను చేయడం లేదు, కానీ పోలీసుల అతి మాత్రం పెరుగుతోంది. కొన్ని తీవ్రమైనటువంటి కేసులు, సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అసలు నిజానికి చెప్పాలంటే ఆ యూట్యూబ్లో మాట్లాడిన వాళ్ళు ఎవరిని కూడా లెక్కలో తీసుకోకూడదు, పట్టించుకోకూడదు. వాళ్ళకి పట్టించుకొని ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని మరింత పెద్దవాళ్ళుగా చేస్తున్నారు మీరు. మరింత పెద్దవాళ్ళుగా చేసి మరింతగా దగ్గర చేసి జనానికి ఒక సానుభూతి, ఒక ప్రేమ, ఆప్యాయత కలిగేలా చేసి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అంట. ఎంతమంది తెరుస్తారు? ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి అంటే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి సొంత మనుషుల నుంచే ఇబ్బందులు వస్తాయి. సొంత పార్టీ మనుషుల నుంచే ఇబ్బందులు రాబోతున్నాయి. ముందు అది జాగ్రత్త పడాలి వాళ్ళు. అంటే వాళ్ళకి నచ్చజెప్పే విధానాలు నచ్చకపోవచ్చు, ఇచ్చిన కమిట్మెంట్లు కాకపోవచ్చు, ఇస్తాను అన్న పదవులు రాకపోవచ్చు, చేద్దాము అనుకునేవి దక్కకపోవచ్చు. రాజకీయంలో ప్రతి వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు, స్థాయి, గౌరవం కోరుకుంటూనే ఉంటారు. 5-6 సార్లు ఎమ్మెల్యే అయినా ఈ రోజాకా రాని వాళ్ళు ఎవరు ఊరుకుంటారు? అది జాగ్రత్తగా గమనించాలి వాళ్ళు. కానీ ఈ మధ్యన కొంతమంది యూట్యూబర్లను తీసుకుంటే, పేర్లు అనవసరం మనకి, హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని అవమానించడం ఒక ప్యాషన్గా నడుస్తుందంటారా? ఇది ఎంతవరకు సమంజసం? సో దీనికి నేను చెప్పబోయే సమాధానం ఏంటంటే, మన హిందూ దేవతల్ని, ఆలయాల్ని, శాస్త్రాల్ని తప్పు పడుతున్నారు అని మాట్లాడే కొంతమంది వ్యక్తులు, కెమెరా ముందుకు వచ్చి మైకులు పెట్టుకొని మాట్లాడే కొంతమంది వ్యక్తులు, వాళ్ళు కళ్ళు తెరవాలి, వాళ్ళు రావాలి. ఎక్కడికో వెళ్ళి అవార్డులు, సన్మానాలు, దండలు వేసేసుకొని అందరి ముందు గొప్పగా చెప్పుకుంటే సరిపోదు.
నేను అది పొడిచా నేను ఇది పొడిచా అని చెప్పుకొని ఒక షీల్డు ఒక శాల్వా ఒక దండ వేసుకొని మేము హిందుత్వం కోసం పోరాడుతున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ మన దగ్గరే మనకే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇది క్లియర్ చేయాలిగా. సో చాలా వరకు చెప్పాలి అంటే హిందుత్వాన్ని వాడుకుంటున్నారు అని చెప్పాలి. హిందుత్వాన్ని వాడుకుంటున్నారు అంతే. ఎవరు వాడుకుంటారు? స్వార్థపరులు. హిందువుల్లోనే చాలామందికి కొంతమందికి పడదు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళలో వాళ్ళకే పడి చావదు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళే సమర్థించరు, ఇలా మాట్లాడతారు. ఇప్పుడు దేవతల గురించి తప్పుగా మాట్లాడుతున్నది కనిపించట్లేదా వాళ్ళకి? మైకుల ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకి కనిపించట్లేదా? వాళ్ళు ఎందుకు వచ్చి వీళ్ళు కాళ్ళు విరగొట్టట్లా? ఇది గమనించాలి. హైందవం గురించి, ఆధ్యాత్మికత గురించి, హిందూ మతం గురించి మాట్లాడడానికి ముందు కొంచెం జ్ఞానం అన్నా ఏడ్చుండాలి. ఆ జ్ఞానం కూడా ఉండట్లా. కొంతమంది యూట్యూబర్లు అదే పనిగా హిందూ దేవతలను టార్గెట్ చేయడము, అవమానకరించే విధంగా మతాల జోలికి ఎందుకు వెళ్ళడం? మతాల జోలికి ఎందుకు వెళ్ళడం అంటాను చెప్తున్నాగా. మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు లాభపడతామని. అంటే ఇక్కడ మతాన్ని ప్రేమించట్లేదు, మతాన్ని గౌరవించట్లేదు అనే నింద అవతల వాళ్ళకి కేసేస్తే ఇక ఎప్పటికీ మనమే ఉంటాం పదవిలో అనే ఆశ కావచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ ఒకలానే ఉండదు, రాజకీయం ఉండదు, జీవితం ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది రానున్న రోజుల్లో. జనరల్గా రాజకీయ నాయకులు మతాన్ని వాడుకుంటున్నారంటే వాళ్ళ ప్రయోజనం కోసం అనుకోవచ్చు. ఈ యూట్యూబర్లు కూడా అదే పని పట్టింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. వాళ్ళు సెల్ఫ్గా చేసుకొని పెడుతున్నారుగా. సో వాళ్ళకి అదృష్టం బాగుంటే రెస్పాన్స్ వస్తుంది, లేదంటే లేదు. సో ఖచ్చితంగా యూట్యూబ్లో కొన్ని అక్కర్లేని వాటిని అన్నిటినీ చూడడానికి ఆస్కారం లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ గొడవలను తగ్గుతాయి. అది. సో ఇక రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కానీ అసలు రాజకీయాలలో ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు పూర్తిగా అమలు అవుతున్నాయా? ప్రజల్లో అసంతృప్తి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? లేదు, 100% ఏ హామీలు అమలు అవ్వట్లేదు. అరే నేను చెప్పడం ఏంటి, సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, నేను చేయలేను, నేను ఇవ్వలేను, మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా 100% చేస్తానని నేను చెప్పలేను, ఉన్న కాడికి చేస్తాను అని ఆయనే చెప్పారు. వాడు వీడు కాదు, నా దగ్గర డబ్బు లేదని ఆయనే చెప్పారు. నాకు అలానే తెలిసింది, ఆయన చెప్పారు కాబట్టి తెలిసింది. కాకపోతే ఏంటంటే రైతులకు కొంచెం కష్టకాలమే. ఈ సంవత్సరం వర్షాల పరిస్థితి ఏంటి సార్? వర్షాలు ఇప్పటివరకైతే వర్షపాతం అటు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో లోటు కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి? వర్షాలు ఈ 2 నెలల పాటు లోటు లేకుండా, బీభత్సమైన ప్రమాదాలు లేకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా వర్షాల వల్ల లబ్ధి పొందుతాం. వర్షాలు ఉంటాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఎవడన్నా చెప్తే దయచేసి అది విని అనవసరంగా అదే నిజమని అనుకోకండి. ఖచ్చితంగా మొన్న ఎండాకాలంలో ఎండ ఎలా వీపు సాగు చేసిందో వానాకాలంలో కూడా మన నెత్తి అలా తడుస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు అయితే లోటుగా అనిపిస్తుంది కదా. ఏం లోటు కనిపిస్తుంది? వర్షపాతం లోటు కనిపిస్తుంది. నేను అదే అన్నా, ఈ లోటు ఏదైతే ఉందో అది భర్తీ అవుతుంది. మనకి వాన ఉన్నాయి, తప్పకుండా చూస్తారు.